అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారిని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. అది నిజమైతే చాలా షాకింగ్. ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను. తక్షణమే హర్ష్ కుమార్ గారు ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన్ని విడిపించాలి. ఆయన ఏం చెప్పారు? ఈస్టర్, గుడ్ ఫ్రైడే సీజన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆత్మశాంతి కొరకు మా రిసార్ట్ పక్కన ఎక్కడైతే ఆయన డెడ్ బాడీ దొరికిందో అక్కడికి మీరు రండి, సాయంత్రం క్యాండిల్ లైట్ వెలిగిద్దాం. తప్ప పోస్ట్ మార్టం చేసిన రోజుని రిపోర్టు రిలీజ్ చేయకుండా పోలీసులు నాకు ప్రామిస్ చేసి అందరికీ ప్రేయర్ ద్వారా పంపిద్దామని చెప్తే కనీసం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా ఆయన ముఖం కూడా చూడనివ్వకుండా వేల మంది పాస్టర్లను అడ్డుకొని లాఠీ చార్జీలు నా కళ్ళ ముందే చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. పోన్లే శాంతిగా ఉండాలని నేనే హెల్ప్ చేశాను. పోనీ ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా వెలిగించకూడదు. ఇప్పుడు చూడండి, తెలంగాణ పోలీసులు ఎంత గౌరవంగా ఈరోజు నేను పటాన్ చెరువులో మీటింగ్ పెడితే ర్యాలీ 1200 మోటార్ బైక్స్, కొన్ని వందల కార్లతో వేల మంది జనం వస్తే 2 గంటలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ శాంతి మెసేజ్ వినడానికి అందరూ తరలి వచ్చారు. పోలీసులు అద్భుతమైన పని చేసినందుకు వారిని నేను దీవించి వచ్చాను. ఏమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, అక్కడ లోకల్ ఎస్పీ ఐజీ కుట్ర, డీజీపీ కుట్ర. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు నోటీసులు పంపింది. ఇది హత్య అని హర్ష్ కుమార్ గారు లాంటి వారు 100 మంది చెప్తుంటే, వేల మంది చెప్తుంటే, కోట్ల మంది బయటకు వస్తే ఇది మీరు యాక్సిడెంట్ అని రుజువు చేసి ఏదో కింద మీద వేసి ట్రై చేశారు. నేను మాట్లాడిన పోస్ట్ మార్టం స్టాఫ్తో, ఒక పోలీస్ ఆఫీసర్తో, అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఇది హత్య అని నాతో అంటున్నారు. ఈ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయమంటే నోర్లు మూయించడం ఆర్టికల్ 19 వయలేషన్ కాదా? స్వేచ్ఛను మీరు తీసేస్తారా? ప్రశ్నించొద్దు అంటే కోట్ల మంది ప్రశ్నిస్తారు. తక్షణమే హర్ష్ కుమార్ గారిని రిలీజ్ చేయండి, లేదా నేను అర్జెంట్ ప్లాన్లో ఉండి బయలుదేరి రావాల్సి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో.